नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। రాత్రి ఆంగ్ల తేయాల ఇంకా అదే సౌండ్ వచ్చేసి 4 గంటలకి అలర్ట్ సౌండ్ ఉంటుంది వచ్చినట్టున్నాయి. నా దోస్తులకు 50 లక్షలు వచ్చినాయి అని అంటారు. గొడవ అయినప్పుడు ఒకసారి అదే అంటారు. అబద్ధం చెప్పి తీసుకొచ్చిండు. మీ అమ్మాయి హెల్త్ బాగాలేదు, డెంటల్ చెకప్, మా మమ్మీని చూసుకోవాలి నువ్వు అని చెప్పి తీసుకొచ్చిండు 2 నెలలకి. సరే అని వచ్చిన వాళ్ళ మా అత్తకి హెల్త్ బాగాలేదంటేనే నేను వచ్చిన, లేకపోతే రాకపోతే నేను చూస్తూనే ఉంటాను. 3 వీక్స్ ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నారు ఆఫీస్లో. 3 వీక్స్ ఎమర్జెన్సీ లీవ్ తీసుకొని ఆగస్ట్ 18కి తీసుకొచ్చింది కూడా మా ఇంటర్ డ్రాప్ చేసింది. మా ఇంటి అదే వాళ్ళ మమ్మీ చేయించుకొని షాపింగ్ చేయించి అన్నీ తీసుకొని వచ్చిండు. ఆగస్ట్ 18కి ఫోన్ చేసిండు, వాళ్ళు మా ఇంటర్ డ్రాప్ చేసిండు. నాకు ఎమర్జెన్సీ నేను వెళ్తున్నా అని చెప్పి 1 మంత్ ఉన్నాను. సరే అదే నీకు ఇంట్లో పెట్టలేదు, ఉండకు ఇంట్లోనే ఉండు, నెల అయినాక నా కొడుకు టికెట్ బుక్ చేసి సరే అన్న. నెల వరకు మా ఇంట్లోనే ఉన్నా. టికెట్ బుక్ పెళ్లి చేసుకున్నాడు, పైసా కోసం పెళ్లి చేసుకున్నాడు అంతే. ఆడికి పోగానే కూడా అన్నాడు 10 లక్షలకు వచ్చి పడ్డావు, నీ వల్ల నాకు 50 లక్షలు లాస్ అయినాయి అని అన్నాడు. పోగానే 15 తులాల బంగారం తీసుకెళ్ళిపోయాడు. నాకు లేదు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు 50 లక్షలు ఇస్తే కాపురం చేస్తాం. అది అతనికి తెలియదు, మేము ఇయ్యము వాడు చేసుకోండు. అది దేశంగాని దేశంకి తీసుకుపోయిండు. ఒక సింగిల్ పెన్ని ఇయ్యలేదు నాకు, బ్యాంక్ అకౌంట్ లేదు. నేను ఎట్లా బతుకుతున్నానా? బయట కూర్చుంటే తప్పు, నేబర్స్తో మాట్లాడదు అది ఇంకా పెద్ద తప్పు, వాకింగ్కి పోవద్దు అది పెద్ద తప్పు. మొత్తం ఇట్లా జైలు ఉన్నట్టు ఉండాలి. నేను ఇంట్లో అవి మీ పేరేంటి? మీ భర్త పేరు? రమ్య. నా భర్త పేరు మనీష్. మాకు మే 26, 2022లో పెళ్ళయింది. అరేంజ్ మ్యారేజ్ మాకు. నీళ్ళ వచ్చింది మా ఇంటికి 10 సార్లు వచ్చింది మా అత్త ఇంటికి. ఫస్ట్ అత్త వచ్చింది, అత్త వచ్చి ఏం చేసింది? ఇంటికి వచ్చింది, మొత్తం చెప్పు. ఇంటికి వచ్చింది, చూడంగానే పొట్టు పెట్టేసింది. నా కొడుకుకి నచ్చినావు నువ్వు అని మాట్లాడిపించింది. చూడంగానే పొట్టు పెట్టించింది. మళ్ళీ వాళ్ళ ఇంత చుట్టాలందరినీ పట్టుకొచ్చింది. మళ్ళీ ఇంకోసారి పొట్టు పెట్టింది. ప్రతి దానికి వస్తుంది. హోలీకి వచ్చింది, రంగులు మూసింది, స్వీట్లు పెట్టింది, అన్నీ చేయించుకుంది. ఆడికి పంపించింది. వాళ్ళ కొడుకు టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది సార్ అయ్యింది. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? 3 నెలలు ఉన్నమాట. 3 నెలలు కూడా 7 పెళ్ళైనా కలిసి అసలు ఏం లేదు. మీ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏంటి కదా? ఒకటి అంటే సార్ ఆ ఇల్లు యుఎస్లో ఇల్లు వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, మాది జంగల్లో ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల మనుషులు ఎవరు కనిపించరు. నాకు కొత్త కదా, కొత్త కల్చర్, నాకు అలవాటు దానికి టైం పడుతుంది అని అన్నాడు. నైట్ కాగానే హారర్ మూవీస్ పెడతాడు. అలారం సౌండ్ 4 o'clockకి, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలారం సౌండ్, ఇది డేంజర్ సౌండ్ వస్తుంది సార్, అలర్ట్ సౌండ్, అది పెట్టి భయపడిపిస్తుండే. నేనేమన్నా వారంకి ఒకసారి ఆఫీస్కి వెళ్తాడు. సరే వెళ్ళు, వాళ్ళ ఫ్రెండే సజెస్ట్ చేసిండు. ఆ పిల్ల భయపడుతుంది నిజంగానే, మీ ఆఫీస్ పక్కన ఒక స్టోర్ ఉంటుంది, అలా పెట్టు, వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి ఆఫీస్ నుండి అన్నారు. దానికి ఒప్పుకోలే. నేనేం చేసిన, నువ్వు మహేష్ ఆఫీస్, మా భర్త పేరు మహేష్, ఆఫీస్కి వెళ్ళంగానే ఇంటి బయట వరండాలో కూర్చున్నాడు. అది తప్పంట, వరండాలో కూర్చోవడం తప్పంట. గార్డెనే, పెద్ద గార్డెన్, వీడియో కూడా ఉంది మా ఇంటికి, చూపిస్తాం. ఆడ కూర్చోవడం తప్పంట. నేబర్స్తో మాట్లాడడం తప్పు, గరాజ్ లో టైం స్పెండ్ చేస్తే తప్పు. ఈ రీజన్స్ పెట్టి నాకు డివోర్స్ పేపర్స్ ఇస్తాడు. బ్యాచిలర్స్ పార్టీకి 3 రోజులు పోతాడంట వదిలేసి. ఈ నెల అదే కదా
మేము కూడా ఏడు వాళ్ళ. నా పేరు రామేశ్వరి, నా భర్త పేరు మహేష్. మే 26, 2022లో పెళ్ళైంది. వీళ్ళు వచ్చిండ్రు సంబంధం కోసం. 10 సార్లు మా అత్త ఇంటికి తిరిగింది. చూడంగానే బొట్టు పెట్టేసింది. మళ్ళీ వాళ్ళ పెద్ద మనుషులను తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి బొట్టు పెట్టింది. 10 సార్లు నా ఇంటికి వచ్చింది. మొత్తం మ్యాచ్ అంతా ఫిక్స్ అయింది. అరేంజ్ మ్యారేజ్. మా అక్క బావ ఇంటికి పోయి అడిగి మరీ నా సంబంధం కుదిరించుకుంది. జూన్ 18కి మాకు పెళ్ళైంది. US కి తీసుకెళ్ళిండు. వారం స్టార్ట్ కాగానే ఇక టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిండు. హారర్ మూవీస్ పెడతారు నైట్ కాగానే. మళ్ళీ అలారం సౌండ్, అలర్ట్ సౌండ్ పెడతాడు, డేంజర్ బజర్ సౌండ్. దానికి భయపడుతుండే నేను అడిగింది ఏంది, కొత్త ప్లేస్. మా ఇల్లు వచ్చేసి అక్కడ జంగల్లో ఉంటది. దానికి నేను భయపడ్డాను, కొత్త ప్లేస్ కాబట్టి. పక్కన ఎవరు నేబర్స్ కూడా కనిపించరు, ఎవరింటల్లో వాళ్ళు ఉంటారు. భయపడినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిండు స్టోర్ లో పెట్టుతానని, అలవాటు అయ్యేంత వరకు అని. దానికి ఒప్పుకోలేడు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే నేను ఇంటి బయట కూర్చొని వరండాలో టైం స్పెండ్ చేస్తుండే. దానికి నచ్చలేదు. గరాజ్ లో కూర్చుంటుండే, అది వద్దన్నాడు. ఇంటి బయట కూర్చోవద్దు, ఎవరితో మాట్లాడదు, అవన్నీ తప్పు పెడతాడు. బ్యాచిలర్స్ పార్టీకి అని చెప్తాడు, 3 రోజులు వెళ్ళిపోతాడు. హుక్కా పార్లర్లకు తీసుకుపోతాడు. బలవంతంగా వేసి హుక్కా పాట్ నోట్లో పెడతాడు. ఆ పైప్ తీసుకొచ్చి వాళ్ళ చిన్న బట్టలు వేసుకున్న దాంతో కంపేర్ చేస్తాడు. అది మొత్తం డ్రగ్స్ అడిక్టెడ్ ఆ పిల్ల. ఆ వీడు కొడుతుంది పొగ, దాని నోట్లో తీసుకొని ఇట్లా పట్టుకొని నా నోట్లో ఉదుతుంది. ఆ పిల్ల ఏమన్నదు. గొడవైన ప్రతిసారి అంటది మా హస్బెండ్, 10 లక్షలకు వచ్చి పడ్డావు నువ్వు, జరా ఉంటే నాకు 50 లక్షలు వస్తుండే అని అన్నాడు. గొడవైనప్పుడు అల్లా అంటుండే. అయిపోయింది, గొడవలు అయిపోయింది. 2 నెలలకి అబద్ధం చెప్పి తీసుకొచ్చింది. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, మా మమ్మీని చూసుకోవా నువ్వు, డెంటల్ చెకప్ ఉంది, షుగర్ ఎక్కువైందని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొని వచ్చిండు. 3 వీక్స్ ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నాడు అక్కడ ఆఫీస్ లో. ఇంటికి తీసుకొచ్చిండు. నెక్స్ట్ డే నన్ను ఆడ డ్రాప్ చేసిండు. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయిండు US కి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఢిల్లీకి పోయి ఫోన్ చేసిండు నాకు అర్జెంట్ కాల్ వచ్చిందని. వచ్చి మా అత్తని అడిగితే నాకేం తెలియదు, 1 నెల ఉండు, తర్వాత నా కొడుకు టికెట్ బుక్ చేశాను అన్నది. ఈడేమో పెట్టుకోని అన్నది, మీ అమ్మగారి ఇంట్లోనే ఉండు అన్నది. సరే అని మా అమ్మగారి ఇంట్లో ఉన్నా. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, టికెట్ బుక్ చేస్తలే, మాట్లాడతలేరు. ఇంకా మాటలు బంద్ అయిపోయినాయి. 2 నెలల తర్వాత ఇక్కడికి వచ్చిన, బలవంతంగా ఈయనే కూర్చున్నా. నేను ఈయనే ఉంటే పెట్టుకుని అన్నది. ఫోను మీ ఇంటికి కొని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నెత్తి కొట్టుకుంటది, ఛాతి కొట్టుకుంటది, అన్ని డ్రామాలు స్టార్ట్ చేస్తుంది. ఉంచుకొని నువ్వు వెళ్ళిపో అని బలవంతంగా అన్నా. మహేష్ అన్న రావాలి, నాకు టికెట్ అన్న బుక్ చేయాలని. 12 రోజులు చుక్కలు చూపించింది. అప్పుడు ఒకటే మాట అన్నది, నువ్వు పిల్ల జల్ల మీద పెట్టి తిడుతున్నాయి నన్ను, 10 లక్షలకు వచ్చి పడ్డవే నువ్వు, రావుంటే నా కొడుకుకి 50 లక్షలు వస్తున్నాయని అన్నది. మా అన్నకి చెప్పినా, వచ్చి మాట్లాడిచ్చిండు. ఏం డ్రాప్ చేసిండు. ఇంతవరకు ఇంటికి రాలేడు. ఒక చేత సింగిల్ పెన్నీ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఇంటి నిండా కెమెరాస్ పెట్టిండు. బాత్రూమ్ ఎదురుగా కెమెరా. నా 15 తులాల బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆ మనిషి ఇంటికి రాలేడు. నవంబర్ 5th కి డివోర్స్ పేపర్స్ పంపించిండు నాకు. 3 నెలల మురిపానికి చేసుకున్నాడు ఆ మనిషి. అక్కడ నన్ను పట్టించుకుంటే వదిలేసిండు. ఇక డివోర్స్ నెక్స్ట్ మంత్ అయితే డివోర్స్ వచ్చేసాయి అతనికి. ఒక్కదాన్ని వదిలేసిండు, అనాథలాగా వదిలేసిండు. ఆడ నవంబర్ 5th కి డివోర్స్ పేపర్స్ రాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి మా అత్త కాలు మొక్కిండ్రు. మా అత్త కాలు మొక్కంగానే 2 రోజులు ఆగి ఆమె బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏమని కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ బంజారా హిల్స్ లో మా అత్త పోయి నా ఇంటికి కొట్టనీకి వచ్చిరని అందరు ఆడోలే పోయిండ్రు. కాలు మొక్కిండ్రు ఆమెని. 2 రోజులు ఆగి కొట్టనీకి వచ్చిరని అబద్ధం చెప్పాడ కంప్లైంట్ ఇచ్చింది. ఆడపోయి చెప్తే మా మమ్మీ అంత ఇట్లా అయ్యింది సార్ అంటే WPS లో పోయి కంప్లైంట్ ఇయ్యండి అన్నాడు. మా మమ్మీ WPS వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. FIR ఫైల్ కాగానే ఆడ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిండు. 20 రోజులు పంపించిండు గ్రాసరీస్. అది కూడా కెమెరాల ముందు పోయి అడుక్కోవాలి నేను, గ్రాసరీస్ పంపు అని. ఆడ నాకు హెల్త్ బాగాలేక నేను సిక్ అయిపోయి పడిపోయినా. నేనే అంబులెన్స్ కాల్ చేపించుకొని పిలిపించుకున్నాను. నాకు అక్కడ ఉట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంది. అల్ల ఎమర్జెన్సీలో అడ్మిట్ అయినందుకు అదొక తిట్టు. నువ్వు ఎందుకు అడ్మిట్ అయినావు ఎమర్జెన్సీలో అని, పైసా ఎవరు కడతారు అని. పోయి అపార్ట్మెంట్ ఉండు, నా ఇంట్లో ఉండకు, నువ్వు పోయి అపార్ట్మెంట్ ఉండు, మీ మమ్మీ డాడీ రెంట్ కట్టుకుంటారని అని అన్నాడు. హాస్పిటల్ బిల్లు 2 లక్షలు అంటే నేనే కట్టుకోవాలంట. నాకు ఇంత పైసా ఇయ్యలేడు, నేను ఎట్లా కట్టుకుంటున్నాడు. అతని నమ్మిపోయినా నేను. నాది డిపెండెంట్ వీసా, అతని H1B వీసా. ఇవన్నీ కథలు పడ్డాడు. 20 రోజులు అయిపోయింది. నా మమ్మీ కంప్లైంట్ ఇవ్వగానే ఆడ అతను ఇడికి వచ్చి ఆన్సర్ చేయాలి. ఆడ కూర్చొని డ్రామాలు ఆడుతున్నాడు. టికెట్ బుక్ చేయు, నేను ఇండియాకి వెళ్తా, మా మమ్మీకి హెల్త్ బాగాలేదంటే డివోర్స్ పేపర్ మీద సైన్ చేసివో, నీకు టికెట్ బుక్ చేశాను వాళ్ళ లాయర్ తో ఈమెయిల్ పెట్టించిండు. మా అన్నకు చెప్పిన టికెట్ బుక్ చేసి వచ్చిన 20 days అక్కడ చుక్కలు చూపించిండు. ఇక గ్రాసరీస్ బంద్ చేసిండు సార్ నాకు పంపించడము. అయితే అక్కడ ఒక అమెరికన్ లేడీ హెల్ప్ తీసుకొని ఉమెన్ ప్రొటెక్షన్ ఉన్నాను 7 రోజులు ఉమెన్ ప్రొటెక్షన్ ఉంటే అప్పుడు నాకు ఒక్క ఫోన్ చేయలే. మా అత్త ఇప్పుడు అంటది 7 రోజులు ఏడున్నవే నువ్వు, ఎవరితో ఉన్నవే నువ్వు, ఆడదానివేనా, గలీజ్ మాటలు తిడుతుంది. ఇట్లా వాళ్ళ చిన్న వీడియో తీసి మా వద్ద మీదనే కొట్టనీకి వచ్చింది ఆమె. కెమెరాలు ఉన్నాయి చూడండి. మాకు బాధ ఉండదా ఆమె